వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పిల్లుల గ్రామ ప్రజానికానికి ఉదయం నుంచి నేను వస్తానని ఎదురు చూసి ఇప్పటిదాకా ఒప్పుకుంటున్న మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఆలస్యానికి మరణించాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తాను. గ్రామ నాగరికులకి పెద్దలకి గౌరవాలందరికీ కూడా నమస్కారం. అన్న మీరు మేకప్ చేస్తే నేను తీసుకుపోతాను, ఎందుకంటే పొద్దున్న సన్నమీ లేదు, నేను తీసుకోవాల్సింది. ఊరికి పిలిచి వాటర్ ట్యాంక్ పిలిచినటువంటి రవికి ప్రత్యేకంగా అభినందనలు. చిన్న వయసులో కూడా సర్పంచ్, జనరల్ గా లీడర్ కాగానే ఏం చేస్తారంటే వెంటనే డీలర్షిప్ పనులు మొదలు పెడతారు. ఏడేం మిగులుతాయి, ఏడ భూమి అమ్ముదాం, ఏడ కాంట్రాక్ట్ చేద్దాం అనే స్థితిలో కాకుండా నా ఊరికి నేను ఎంతో కొంత చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చిన్న వయసులోనే సర్పంచ్ అయిన మా ఊరికి ముద్రున్నది పిల్లుండ అంటే శివంపేటకి నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట మండలంలో పిల్లుండ అంటే ఒక ముద్ర పడ్డది. ఆ ముద్ర నుంచి బయటికి రావాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కష్టపడతామని చెప్పి యువకుడైనటువంటి సర్పంచ్ ఒక మంచి లక్ష్యంతో మిగతా కార్యకర్త బంధువులందరి సహకారంతో సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి వాటర్ ట్యాంక్ నిర్మించినటువంటి మిత్రుడు రవిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ అన్ని గ్రామాల్లో అందరూ సినిమాలు చెప్తారు, ఊరు నాకేం ఇచ్చిందని కాకుండా నేను ఊరికేం ఇచ్చిన అనేటువంటి రీతిలో గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ ముందుకొచ్చి గ్రామాభివృద్ధికి సహకరిస్తే అన్ని గ్రామాలు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విరాజిల్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఒక్కరు చేస్తే ఏ పని కూడా సక్సెస్ కాదు, మనిషి కొంత చేయిందని అందిస్తే ఖచ్చితంగా గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులను, ఈ గ్రామ యువకుల పట్టుదలకి నేను ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఎన్నికల్లో ఈ పార్లమెంట్ జరిగిన ఎన్నికల లోపల ఈ గ్రామ పెద్దలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు నాకు ఇచ్చినటువంటి సపోర్టుకి, వేసిన ఓట్లకి మనస్ఫూర్తిగా నేను మరొకసారి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఇందాక మిత్రులు మాట్లాడుతూ కొన్ని గ్రామ సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలా మీకు తెలుసు సుమారు 1200 గ్రామ పంచాయతీలు ఉంటాయి మన పార్లమెంట్ పరిధిలో. సంవత్సరానికి మనకు వచ్చేది 5 కోట్ల ఫండ్. కాబట్టి మీరు అడిగిన అన్ని సమస్యల్ని ఈ సంవత్సరమే తీర్చలేకపోవచ్చు, కానీ ఒక 10 లక్షలు సీసీ రోడ్ కోసం మంజూరు చేస్తానని చెప్పి, అదేవిధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులకు సంబంధించినటువంటి ముదిరాజ్ భవనానికి ఒక 5 లక్షల రూపాయలు ఈ ఏడాది సోదరులు అడిగారు. ఒకటి మా యాదవ సోదరుల కోసం, ఒకటి గౌడల కోసం అడిగారు. అలా మార్చి 31 తర్వాత ఏప్రిల్ నుంచి కొత్తగా సంవత్సరం ప్రారంభమైంది. అప్పుడు ఈ 2 సంఘాలకు కూడా ఒక 5-5 లక్షల రూపాయలు అందజేస్తాం. ఒకటేసారి అందరికీ అన్ని ఇవ్వలేదు కాబట్టి ఒక 5 లక్షలు అసంపూర్తిగా ఉన్నటువంటి ముదిరాజ్ భవనాన్ని ఈ మార్చి 31 లోపల పూర్తి చేసుకోండి. దానికి వెంటనే ప్రొసీడింగ్ ఇస్తాను. ఒక 10 లక్షలు సీసీ రోడ్ ఇస్తాం. ఇంకా మీరు అడిగిన ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ ప్రహారీ కూడా ఇతరత్ర అంశాలకి ఇటువంటి అవకాశం ఇవ్వండి. వీలైతే అంగన్వాడీ కూడా ఈ మార్చి 31 లోపలనే మీకు భవనం ఒకటి మంజూరు ఇచ్చి ఎన్ఆర్ఈ తీసుకుని తెలియజేస్తూ రాజకీయ కక్షలు, విభేదాలు, కార్పణ్యాలు పక్కన పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడుకుందాం. మిగతా రోజులలో గ్రామ అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా పడుతున్నటువంటి కష్టానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ చాలా సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే కాకంటే ముందు ఆయన కొత్తలో అనుకుంటే ఒకసారి నేను పిల్లల్లోకి వచ్చిపోయాను. మీరు 10 మంది గుర్తుంటుంది. అప్పుడు ఎమ్మెల్యే వచ్చినాను అనుకుంటున్నాను నేను, మళ్ళీ ఇప్పుడు ఎంపీ వచ్చినాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ప్రజాసేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇంత ఆలస్యంగా వచ్చినా ఇంత ఓపికగా ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి పిల్లుట్ల గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ మీరు ఇచ్చేటువంటి ప్రతి దరఖాస్తు మీద కూడా సాధ్యమైనంత తొందరగా అప్రాప్రియేట్ గా ఆ పని పూర్తి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ చాలా ఆలస్యమైందన్నా పొద్దున్నే మళ్ళీ 5 గంటలకి ఫ్లైట్ ఢిల్లీ పోవాలి. పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖు పార్లమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా ప్రశాంతంగా డే లైన్ లో వస్తాను. మా నరసింహారెడ్డి ఉన్నాడు ఇక్కడ, చాలా కాలం నుంచి పరిచయం మిత్రుడు. ఖచ్చితంగా భోజనం బాగా ఉన్నాడు నరసింహారెడ్డి. నాకు ఖచ్చితంగా నరసింహారెడ్డి వాళ్ళ ఇంట్లో భోజనానికి వస్తాను. ఆ రోజు అందరికీ కూడా భోజనాలు పెడతాడు. ఈ 2 మేక పిల్లలు కూడా మంచి గట్టేసుకుని నచ్చారు కాబట్టి అందరూ కూడా అవకాశం గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై భారత్.